అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్య వినయ్ ప్రకాష్ కాగడ వినయ్ని. విశాఖపట్నంలో అంటే దానికన్నా చెప్పే ముందు మా వాళ్ళొట్టి వెధవాయిలోయ్ అని మా గిరీశం ఎప్పుడో అన్నాడు. కన్యాశుల్కం నాటకంలో మా గిరీశం గారు ఆ మాట ఉపయోగించారు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో గురజాడవారు రాశారో తెలియదు, కానీ నిజంగా మా వాళ్ళొట్టు వెధవాయిలోయ్. ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి మన అందరికీ తెలిసిందే. దానికి అప్పటి అంటే ఎమ్మెల్యే కాకముందు మల్ల విజయప్రసాద్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ విశాఖపట్నంలో ఉన్న కళాకారుల్ని కానీ జర్నలిస్టులను కానీ వాడిని కానీ వీడు అడగన్న వాడు పాపాత్ముడు అనమాట. ఆ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా పదో పరకో ఇచ్చుకుంటూ ప్రజల్లో ఉంటూ రకరకాల వ్యవహారాలు చేస్తూ మొత్తానికి ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. సరే, ఏతావాదా తెలిసింది ఏంట్రా బాబు అంటే, ఈ జర్నలిస్టు సోదరుల్ని కళాకారులని వీళ్ళందరికీ బిస్కెట్లు విసిరి ఆయన చేసిన స్కాములు, వేల కోట్ల స్కాములు బయటకు రావడంతో ఆయన కొన్నాళ్ళ పాటు అరెస్ట్ అయ్యి జైల్లో, ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ జైల్లోని ఎక్కడో ఆయన కేసులు పడటం జరిగింది. సేమ్ అదే ఇప్పుడు రిపీట్ అవుతుందా అని విశాఖపట్నంలో కొంతమందికి అనుమానం వస్తూ ఉంది. ఎందుకు అనుమానం వస్తుందంటే, ఉపకార ట్రస్ట్ మా కంచర్ల అచ్యుతరావు గారు, పాపం ఆయన ఏ బిజినెస్ చేస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుడిని, ఎందుకంటే తప్పదు మా జర్నలిస్టు సోదరులు కొంతమందికి జీతభత్యాలు ఉండరు. అలాగా ఈ యూట్యూబ్ రంగంలో సొంత పేపర్లో ఉండి ఏ సినిమా ఉండగో ఏ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి తక్కువ, కాబట్టి ఆయన మొత్తానికి ఎలాగో పాపం మంచి చేసుకోను ఏదో చేసుకోండి. అదే క్రమంలో కళాకారులను కూడా దగ్గర తీసుకొస్తూ ఉపకారం చేస్తూ వరుసని సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన అప్పట్లో వెల్ఫేర్ గ్రూప్కి సంబంధించిన ఏవైతే అప్పుడు అలా జరిగాయో ఇప్పుడు ఈ ఉపకారం సంబంధించి కూడా సేమ్ అలాగే జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఆయన మంచి కోసం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అన్నది మనకు భవిష్యత్తులో తేలుతూ ఉంటుంది. ఎందుకంటే మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట వైపు చూడ పురుగులుండు, అది విప్పి చూసేంత వరకు మనకు ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన వెనకాల కొంతమంది భజన పాలలో ఉండి ఆహా ఊహా అంటున్నారు. కంచర్ల అచ్యుతరావు గారిని రాంగ్ డైరెక్షన్లో కొంతమంది తీసుకెళ్తున్నారన్నది జగమెరిగిన సత్యం. దానికి తోడు ఆయన ఏం చేస్తున్నారు ఏంటి, ఆయన తాలూకా వ్యవహారాల మీద ఒక్కసారి ప్రభుత్వం ఒక దృష్టి వేస్తే బాగుంటుంది. సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ ఒకసారి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఈ ఉపకారు మరో వెల్ఫేర్ గ్రూపు కాకూడదని ఆశిద్దాము. ఎందుకంటే వెల్ఫేర్ గ్రూపు సరే ఇప్పుడు సర్దుకున్నదా లేదా అవన్నీ పక్కన పెడితే విశాఖపట్నానికి కొంతవరకు మల్ల విజయప్రసాద్ గారు ఎంతైతే పేరు తీసుకొచ్చారో, ఆయన ప్రొడ్యూసరు ఈయన ప్రొడ్యూసరు, ఆయన వ్యాపారవేత్త ఈయన వ్యాపారవేత్త, ఆయన కళాకారులు చూశాడు ఈయన కళాకారులు చూశాడు, ఆయన జర్నలిస్టులు ఏదో చూసుకున్నాడు ఈయన జర్నలిస్టులు, మొత్తం అంతా బోత్ ఆర్ సేమ్. మన బాలకృష్ణ గారి సినిమా బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడు, అలా కాదు, ఈ బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఒక్కసారి ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ ప్రభుత్వంగా కానీ ఒకసారి చూస్తే రేపు పొద్దున ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదు అని ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూడా అదే కోరుకుంటున్నా ఉన్నాను. చూద్దాం భవిష్యత్తులో ఈ మేడిపండులా ఉంటుందా, మేడిపండులో పురుగులు బయటపడతాయి అన్నది. మీ కార్య వినయ్ ప్రకాష్.